66 ఆల్ట్ ఎన్విరాన్మెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ను గెలుచుకున్న చిత్రం ఏది? జాసన్ మోమోవా నిర్మించిన డీప్ రైజింగ్ మరియు దర్శకుడు ల్యూక్ గ్రిస్వాల్డ్ టెర్గిస్ యొక్క ప్లీస్టోసీన్ పార్క్ ఆల్ లివింగ్ థింగ్స్ ఎన్విరాన్మెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో అగ్ర విజేతలుగా నిలిచాయి. ఆల్ట్ ఈఎఫ్ఎఫ్ సినిమా లెన్స్ ద్వారా వాతావరణ మార్పు మరియు పర్యావరణం యొక్క అత్యవసర అంశాలపై దృష్టి పెడుతుంది. డిసెంబర్ 19 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో 50 దేశాల నుండి 60కి పైగా సినిమాలు భారతదేశంలోని 20 నగరాల్లో ప్రదర్శనలతో ప్రదర్శించబడుతున్నాయి. మాథ్యూ రిడ్జ్ దర్శకత్వం వహించిన మోమోవా నిర్మించిన డీప్ రైజింగ్ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ను గెలుచుకుంది. అయితే హాబిటాట్ ట్రస్ట్ ద్వారా ఫెస్టివల్ అవార్డులో ఉత్తమమైనది ఒక ఈవెంట్లో గ్రిస్వాల్డ్ టెర్గిస్ యొక్క ప్లీస్టోసీన్ పార్క్ కి వచ్చింది. 67 ఇటీవల ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుతో సత్కరించబడిన సంస్థ ఏది? ఇండియా బిజినెస్ లీడర్లో ఇస్రో మరియు బృందం చంద్రయాన్-3ని సత్కరించింది. చంద్రయాన్-3 విజయవంతంగా లూనార్ సౌత్ పోల్పై ల్యాండ్ అయింది. ఈ ఘనతను సాధించిన మొదటి దేశంగా భారతదేశాన్ని గుర్తించింది. మిషన్ యొక్క సాఫల్యం భారతదేశం యొక్క అంతరిక్ష సూపర్ పవర్గా స్థితిని పటిష్టం చేసింది మరియు ఇండియా బిజినెస్ లీడర్ అవార్డులలో ఇస్రోకు ప్రతిష్టాత్మకమైన అవార్డును సంపాదించిపెట్టింది. చంద్రయాన్-3 విపరీతమైన చంద్ర పరిస్థితులను భరించింది. భారతీయ శాస్త్రీయ స్థితిస్థాపకత మరియు చాతుర్యాన్ని ప్రదర్శిస్తుంది. చంద్రయాన్-3 మిషన్ విపరీతమైన పరిస్థితులను భరించింది. చంద్ర రాత్రులు ఉష్ణోగ్రతలు -280°C పడిపోయాయి. దాని విక్రమ్ రోవర్ దాని లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయడానికి నిర్దేశించని చంద్ర భూభాగాన్ని నావిగేట్ చేసింది. ఆగస్టు 23న భారతదేశం యొక్క చంద్రయాన్-3 విజయవంతమైన చంద్ర ల్యాండింగ్ను చేసింది. భారతదేశం చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా అవతరించడం ద్వారా గణనీయమైన విజయాన్ని సాధించింది. ఈ మిషన్ భారతదేశం యొక్క శాస్త్రీయ సామర్థ్యాలకు నిదర్శనం, అంతరిక్ష సూపర్ పవర్గా దాని హోదాను పటిష్టం చేసింది. గుర్తింపుగా ముంబైలో జరిగిన 19వ ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ (IBLA) లో ఇస్రో మరియు చంద్రయాన్-3 బృందానికి బ్రాండ్ ఇండియాకు అత్యుత్తమ సహకారం లభించింది. 68 డిసెంబర్ 2023లో భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద సర్వే నౌక ఇన్స్ సంధాయక్ను ఏ కంపెనీ భారత నౌకాదళానికి అందించింది? గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద సర్వే నౌక ఇన్స్ సంధాయక్ను నేవీ డే రోజున భారత నావికాదళానికి అందించారు. ఇన్స్ సంధాయక్ GRSE చేత నిర్మించబడుతున్న 4 సర్వే వెస్సెల్స్ పెద్ద శ్రేణిలో మొదటిది. నేవల్ నౌకను డిసెంబర్ 5, 2021న ప్రయోగించారు. ఇన్స్ సంధాయక్ 4 అధునాతన సర్వే వెస్సెల్స్ పెద్దది లేదా సులలలో మొదటిది. ఇది 1981 నుండి 2021 వరకు భారత నౌకాదళంలో సర్వే నౌకగా ఉన్న అదే పేరుతో మునుపటి ఓడ యొక్క కొత్త వెర్షన్. కొత్త ఇన్స్ సంధాయక్ మరియు దాని సహచరులు పాత ఓడల కంటే చాలా అధునాతనమైనవి. ఇవన్నీ నిలిపివేయబడ్డాయి. GRSE 1961లో దేశీయంగా నిర్మించిన మొదటి యుద్ధనౌక ఇన్స్ అజయ్ను డెలివరీ చేసిన తర్వాత గత 62 సంవత్సరాలుగా భారత నౌకాదళంతో భాగస్వామ్యం కలిగి ఉంది. అప్పటి నుండి GRSE భారత నావికాదళానికి మరో 70 యుద్ధనౌకలను అందించింది. ఈ సర్వే షిప్లు ఓడరేవు మరియు నౌకాశ్రయ విధానాల యొక్క పూర్తిస్థాయి తీర మరియు లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ సర్వేతో పాటు నావిగేషన్ ఛానెళ్లు మరియు మార్గాలను నిర్ణయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అదనంగా సులాలా యొక్క సంధాయక్
తరగతి సముద్ర పరిమితుల సర్వేలు మరియు రక్షణ అనువర్తనాల కోసం సముద్ర శాస్త్ర మరియు భౌగోళిక డేటా సేకరణను చేపట్టవచ్చు. ఇటువంటి డేటా భారతదేశం యొక్క సముద్ర సామర్థ్యాలకు కండరాలను జోడిస్తుంది. 69. కేరళ ఉత్తమ క్రీడాకారుడిగా వెలుగొందుతున్నందుకు గాను ఎం. శ్రీశంకర్ను ప్రతిష్టాత్మక 35వ జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డుతో సత్కరించారు. అతను ఏ క్రీడా ఈవెంట్కు సంబంధించినవాడు? ఒలింపియన్. ఎం. శ్రీశంకర్ కేరళ ఉత్తమ క్రీడాకారుడిగా వెలుగొందుతున్నందుకు ప్రతిష్టాత్మక 35వ జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డుతో సత్కరించారు. కామన్వెల్త్ గేమ్స్ మరియు ఆసియా క్రీడలు రెండింటిలోనూ లాంగ్ జంప్ సిల్వర్ మెడల్ సాధించడంతో పాటు శ్రీశంకర్ సాధించిన అత్యుత్తమ విజయాలకు ఈ గుర్తింపు నిదర్శనం. 35వ జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డులో కేరళకు చెందిన ఉత్తమ క్రీడాకారుడిగా ఎం. శ్రీశంకర్ విజయం సాధించడం అథ్లెటిక్స్ రంగంలో అతని అంకితభావం, నైపుణ్యం మరియు స్థిరమైన నైపుణ్యానికి నిదర్శనం. అవార్డు గురించి. ది జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డ్ ఇప్పుడు దాని 35వ ఎడిషన్లో ఉంది. ఇది కేరళ క్రీడా సంఘంలో ఒక విశిష్టమైన ప్రశంస. అవార్డు 1,00,000 రూపాయలు నగదు బహుమతి మరియు ఫలకాన్ని కలిగి ఉంటుంది. ఇది క్రీడా రంగానికి చేసిన విశేష సేవలకు గుర్తుగా ఉంటుంది. 70. నేషనల్ మైక్రోవేవ్ ఓవెన్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? నేషనల్ మైక్రోవేవ్ ఓవెన్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న జరుపుకుంటారు. లక్ష్యం: మైక్రోవేవ్ ఓవెన్ నిర్వహించగల విషయాల గురించి అవగాహన కల్పించడం మరియు మన వంటగది పనిని సులభతరం చేసే మార్గాలను అన్వేషించడం. 1945లో పెర్సీ స్పెన్సర్, స్వీయ బోధన ఇంజనీర్, యాక్టివ్ రాడార్తో పని చేస్తున్నప్పుడు తన జేబులో ఉంచిన మిఠాయి బార్ కరిగిపోతుందని గ్రహించాడు. మైక్రోవేవ్లో పాప్కార్న్ను తయారు చేయడానికి అతను అదే సాంకేతికతను ఉపయోగించాడు. అయితే అది తరువాత చెప్పవలసిన ఒక తమాషాగా మారింది. పాప్కార్న్ పరీక్ష అతని సహోద్యోగి ముఖంలో పేలింది. బహుళ ట్రయల్స్ తర్వాత గృహాలలో మైక్రోవేవ్లు ఉపయోగించబడ్డాయి. కొన్ని మోడళ్లలో లీక్ల కారణంగా ఇది ప్రారంభ రోజులలో ప్రతికూల ఖ్యాతిని పొందింది. అయితే త్వరలో మైక్రోవేవ్లు వంటగదిలో అవసరంగా మారాయి.